ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చావు దెబ్బతింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన కౌంటర్ అటాక్ని ఎదుర్కోలేక పాక్లోని రక్షణ వ్యవస్థలు పూర్తిగా చతికిలపడ్డాయి. భారత్ చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ దెబ్బకి పాకిస్తాన్లో 12 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. 10 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. 90 మంది పాక్ సైనికులు హతమయ్యారు. 30,000 కోట్ల రూపాయల పాకిస్తానీ మిలిటరీ ఆస్తులు నేలమట్టమైపోయాయి. ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్లో పాక్కు జరిగిన సైనిక నష్టాలు. అయితే ఈ నష్టాల నుంచి పాకిస్తాన్ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. ఫ్యూచర్లో భారత్ను కౌంటర్ చేయడానికి ఒక చివరి ఆప్షన్గా చైనా నుంచి 5th జనరేషన్ J-35 స్టెల్త్ విమానాలని రప్పించుకుంటుంది. వీటిని చైనా ఏకంగా 50% డిస్కౌంట్తో పాక్కు అమ్మబోతుంది. రిపోర్ట్స్ ప్రకారం 2026 స్టార్టింగ్ నాటికే ఈ విమానాలు పాక్కి చేరబోతున్నాయి. అయితే అదే గాని జరిగితే భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకేసారి అటు చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి 5th జనరేషన్ విమానాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అప్పటికి మన దగ్గర ఇంకా 5th జనరేషన్ విమానాలు అందుబాటులో ఉండవు. దీనికోసమే ఇండియన్ గవర్నమెంట్ మరియు ఏవియేషన్ ఇండస్ట్రీ కలిసి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఈ వీడియోలో మనం ఈ చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోవడానికి భారత్ దగ్గరున్న 3 సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని చివరి వరకు చూడండి. ఆల్సో మన కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మనం అసలు 5th జనరేషన్ విమానాలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు వీటికి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎంత హై ఇంపార్టెన్స్ని ఇస్తున్నాయో తెలుసుకోవాలి. మిగతా విమానాలతో పోలిస్తే ఈ 5th జనరేషన్ జెట్స్కు ఉండే మేజర్ అడ్వాంటేజ్ స్టెల్త్. ఎలాగంటే ఈ స్టెల్త్ ఫీచర్ కారణంగా 5th జనరేషన్ విమానాలు టేక్ ఆఫ్ అయినా లేదా శత్రు స్థావరాల మీద దాడులు చేయడానికి వెళ్ళినా వాటిని ట్రాక్ చేయడం శత్రు రాడార్లకు అంత ఈజీ కాదు. ఇవి శత్రు దేశ రాడార్ల కళ్ళు గప్పి శత్రువు మిలిటరీ స్థావరాల మీద మెరుపు దాడులు చేసి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టగలవు. అదే 4th జనరేషన్ విమానాలు దాడికి వస్తే ఇప్పుడున్న రాడార్లు వాటిని ఈజీగా పసిగట్టగలవు. ఇక్కడ ఎనిమిని డిసీవ్ చేసి డెస్ట్రాయ్ చేయడమే 5th జనరేషన్ విమానాల మేజర్ రోల్. మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హార్పీ సూసైడ్ డ్రోన్స్తో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లేపేసింది అంటే దానికి కారణం ఈ హార్పీ డ్రోన్స్కి కూడా స్టెల్త్ ఫీచర్స్ ఉండటమే. టెక్నికల్గా ఈ 5th జనరేషన్ విమానాలు ఎవరి దగ్గర ఉంటాయో వారు భవిష్యత్తు యుద్ధాల్లో అప్పర్ హ్యాండ్ సాధిస్తారు. అయితే ఇక్కడ భారత్ను కన్సర్న్ చేసే విషయం ఏంటంటే ఒక శత్రు దేశమైన చైనా దగ్గర ఆల్రెడీ 5th జనరేషన్ జెట్స్ భారీ సంఖ్యలో ఉంటే మరో శత్రు దేశమైన పాకిస్తాన్ వీటిని అతి త్వరలోనే రప్పించుకోబోతుంది. సుమారు 30 నుంచి 40 J-35 జెట్స్ పాక్కు రాబోతున్నాయి. అయితే ఈ J-35 నిజంగానే 5th జనరేషన్ విమానమా లేక చైనా వీటికలా మేకప్ వేసి పాక్కు అమ్ముతుందా అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఒక 5th జన్ జెట్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటిది చైనా దాని ప్రాఫిట్స్లో 50% తగ్గించుకుని మరి వీటిని పాక్కి ఇస్తుంది అంటేనే ఈ జెట్ టెక్నాలజీపై కొత్త డౌట్స్ మొదలవుతున్నాయి. చైనా పాకిస్తాన్కి ఏ స్క్రాప్ని అంటగట్టబోతుందో మనకు తెలీదు. ఇది మన S-400ని ఆకాష్ని ఎంతవరకు తప్పించుకోగలదో తెలీదు. ఈ జెట్ 5th జనరేషన్ స్టాండర్డ్స్ని ఎంతవరకు మెయింటైన్ చేస్తుందనే దానిపై క్లారిటీ లేదు. అయితే యుద్ధంలో ఎప్పుడూ కూడా శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని మన పెద్దలు చెప్పారు. అందుకే ఈ యుద్ధ విమానానికి కూడా భారత్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ని సిద్ధం చేయాలి. దీనికోసం భారత్ దగ్గర ఉన్న మొదటి సొల్యూషన్ AMCA, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఫ్యూచర్లో ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి 5th జనరేషన్ విమానాల కోసం ఫారెన్ కంట్రీస్ మీద ఆధారపడకూడదనే భారత్ AMCA ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దీని స్ట్రెంగ్త్ అండ్ క్యాపబిలిటీస్ మీద నేను గతంలోనే ఒక వీడియో చేశాను. అయితే ఎయిర్ క్రాఫ్ట్ దాని డెవలప్మెంట్లో ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. దీని డిజైన్ పూర్తయి ఫస్ట్ ఫ్లైట్ జరిగి పూర్తిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఎంత కాదనుకున్నా మరో 10 ఏళ్లు పడుతుంది. అంటే 2035 వరకు కూడా AMCA మనకు అందుబాటులోకి రాదు. కానీ ఈ 10 ఏళ్లలో జియోపాలిటిక్స్లో ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చైనా పాకిస్తాన్ని దాని ఆయుధాలు పరీక్షించుకోవడానికి ఒక ప్రయోగశాలలా వాడుకుంటుంది. ఒకవేళ రానున్న రోజుల్లో మళ్ళీ భారత్ పాకిస్తాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలైతే అప్పుడు పాకిస్తాన్ ముందుగా ఉపయోగించే ఆయుధం ఈ J-35 అవుతుంది. సో AMCA మనకు ఫ్యూచర్ కోసమే తప్ప ఈ టెంపరరీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఉపయోగపడదు. ఇక రెండవ సొల్యూషన్ విదేశాల నుంచి 5th జనరేషన్ విమానాలని కొనుక్కోవడం. ఈ విషయంలో మనకు మార్కెట్లో ప్రస్తుతం 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి అమెరికన్ F-35 మరియు రెండవది రష్యన్ Su-57. అయితే ఈ 2 విమానాల విషయంలోనూ భారత్కు సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు అమెరికా దగ్గర నుంచి F-35 జెట్స్ని కొనాలని భారత్ డిసైడ్ అయితే దానికి అమెరికా చాలా కండిషన్స్ని పెడుతుంది. ఈ ఆయుధాన్ని వాడే ప్రతిసారి తమకు చెప్పాలంటుంది.
ఏ దేశం మీద వాడబోతున్నామో చెప్పాలంటుంది. ఒకవేళ ఏదైనా దేశం మీద F-35ని వాడడానికి అమెరికా పర్మిషన్ ఇవ్వకపోతే మనం దాన్ని ఉపయోగించలేం. ఎందుకంటే దీనికోసమే అమెరికా దగ్గర కిల్ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అక్కడ నుంచి కిల్ స్విచ్ నొక్కిందంటే ఇక్కడున్న F-35 టేక్ ఆఫ్ అవదు, ఎందుకు పనిచేయదు. ఇది కీలకమైన యుద్ధ సమయాల్లో భారత్ వెనకడుగు వేసేలా చేస్తుంది. ఎందుకంటే మనకు శత్రు దేశాల్లో దూరి దాడి చేసే యుద్ధ విమానాలు కావాలి తప్ప ఎయిర్ బేస్ లో డెకరేషన్ కి పెట్టుకునే బొమ్మలు కాదు. పైగా అమెరికా ఏమీ అంత నమ్మదగిన పార్ట్నర్ కూడా కాదు. అది చెప్పిన టైంకే F-35ని డెలివరీ చేస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. ఇన్ని కండిషన్స్ పెడుతుంది కాబట్టే భారత్ గతంలో కూడా అమెరికా దగ్గర నుంచి ఆయుధాలని ఎప్పుడూ కొనుగోలు చేయలేదు. ఇక భారత్కు ఉన్న మరో ఆప్షన్ Su-57. అయితే ఈ విమానానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. రష్యా దీన్ని 5th జనరేషన్ ఫైటర్ జెట్ అని చెప్తుంది, కానీ దీని స్టెల్త్ ఫీచర్స్ మీద మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అనుమానాలు ఉన్నాయి. అలాగే దీనిలో వాడే ఇంజన్ మరియు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపాలను గుర్తించింది. ఒక రకంగా Su-57 పూర్తిగా మెచ్యూర్ అయిన ఫైటర్ జెట్ కాదు. భారత్ యొక్క రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలంటే ఈ విమానానికి మరికొన్ని మోడిఫికేషన్స్ అనేవి అవసరం. నిజానికి ఈ Su-57ని భారత్ రష్యా జాయింట్గా డెవలప్ చేయాలని డీల్ కుదుర్చుకున్నాయి. అచ్చం బ్రహ్మోస్ లాగనమాట. అయితే Su-57 డిజైన్లో ఉన్న లోపాల కారణంగా భారత్ 2018లో ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసి సపరేట్గా AMCA ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అయితే గగనతలంలో చైనాతో పెరుగుతున్న టెక్నాలజికల్ గ్యాప్ని తాత్కాలికంగా తగ్గించడానికైనా సరే భారత్ కొన్ని Su-57 విమానాల కొనుగోలుకి ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు 2 స్క్వాడ్రన్ల ఫైటర్ జెట్స్ని ఆర్డర్ చేసినా సరే అవి పూర్తిగా ఇండియాకి అందుబాటులోకి రావడానికి మరో 4 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది. అంటే 2029-30 వరకు కూడా ఇవి పూర్తిగా అసెంబుల్ కావు. ఇక భారత్ దగ్గర ఉన్న చివరి సొల్యూషన్ మనం 5th జనరేషన్ విమానాల్ని కొనే బదులు శత్రువు యొక్క 5th జన్ విమానాల్ని గుర్తించే శక్తివంతమైన రాడార్స్ని తయారు చేయడం, వాటిని గాల్లోనే పేల్చేసే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అభివృద్ధి చేయడం. ఒకప్పుడు రష్యా కూడా అలాగే చేసింది. 1970sలో అప్పటి సోవియట్ యూనియన్కి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో యుద్ధ విమానాల తయారీలో అమెరికా సోవియట్ని అవుట్ క్లాస్ చేసింది. అమెరికాతో సమానమైన స్థాయిలో సోవియట్ యూనియన్ పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ని తయారు చేయలేకపోయింది. అయితేనేం అమెరికాతో యుద్ధ విమానాల తయారీలో పోటీ పడలేకపోయినా వాడి యుద్ధ విమానాలను గాల్లోనే పేల్చేసే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల మీదకి రష్యా తన ఫోకస్ని మార్చింది. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే నేడు మనం చూస్తున్న S-400 సిస్టమ్. ఇక్కడ భారత్ కూడా సేమ్ ఫార్ములానే వాడాలి. ఒకవైపు చైనా వాడి 5th జన్ విమానాలను నేలకూల్చే పవర్ఫుల్ రాడార్స్ని మిసైల్స్ని డెవలప్ చేస్తూనే మరోవైపు AMCAని 5th జన్ కాదు, డైరెక్ట్గా 6th జన్ విమానంగా తయారు చేయాలి. ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే AMCA తయారీ లేట్ అయ్యింది కాబట్టి భారత్ దీన్ని డైరెక్ట్గా 5.5 లేదా 6th జనరేషన్ విమానంగా ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలని చూస్తుందని. అలాగే S-400తో కూడా ఇక్కడ మనకు మరో లాభం ఉంది. అదేంటంటే 2020లో టర్కీ అమెరికా కలిసి జాయింట్గా మిలిటరీ విన్యాసాలు చేస్తున్న సమయంలో టర్కిష్ S-400 అమెరికా యొక్క F-35తో పాటు F-22 ఫైటర్ జెట్స్ని కూడా ట్రాక్ చేసినట్టు అప్పట్లోనే అఫీషియల్గా వార్తలు వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే F-35, F-22 రెండు కూడా అమెరికా తయారు చేసిన అత్యాధునిక 5th జనరేషన్ విమానాలు. ఒకవేళ S-400 వీటినే ట్రాక్ చేయగలిగిందంటే చైనా యొక్క తక్కువ క్వాలిటీ 5th జన్ విమానాలను ట్రాక్ చేయడం S-400కు అంత కష్టమేమీ కాదు. అలాగే 2024లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సుఖోయ్ జెట్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు చైనాకు చెందిన J-20 5th జనరేషన్ ఫైటర్ జెట్ని డిటెక్ట్ చేసినట్టు అప్పట్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్లెయిమ్ చేసింది. సో చైనా టెక్నాలజీలో కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే చైనా వీటినేమి సొంతంగా తయారు చేయలేదు. అమెరికన్ F-22, F-35 విమానాల డేటాని దొంగలించి తయారు చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే భవిష్యత్తులో యుద్ధాలనేవి ఒకప్పటిలాగా యుద్ధ ట్యాంకులు, భారీ భారీ సైన్యాలు, వేల సంఖ్యలో విమానాలతో జరగవు. అవి డ్రోన్లు, మిసైళ్లతో జరుగుతాయి. వాటికి ఈ యుద్ధ విమానాలు ఎక్స్ట్రా అడ్వాంటేజ్గా మారతాయి అంతే. కానీ భారత్ ఇప్పుడు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. అప్పుడే మోడర్న్ వార్ఫేర్లో ఇండియాది కూడా పై చేయి అవుతుంది. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.